మనం టెట్ 2 వాళ్ళకి టెట్ 2 ఆస్పిరెంట్స్కి స్కూల్ అసిస్టెంట్ కావడానికి ఇంగ్లీష్ మెథడాలజీని తీసేసి దాని స్థానంలో ఫోనెటిక్స్ అనేటువంటి ఒక కొత్త ఐటెంని పెట్టి ఉన్నాడు. ఈ ఫోనెటిక్స్ మీద టెట్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈవెన్ తెలుగు పండిట్స్కి కూడా పూర్తి ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రిస్క్రైబ్ చేసినారు. ఈ ఫోనెటిక్స్ అనేటువంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్కు సంబంధించినటువంటి విషయం. దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఒక్కసారి ఆ సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. టోటల్గా ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫోనెటిక్స్, టేక్ ఇట్ గ్రాంటెడ్ రేపటి మీ ఎగ్జామినేషన్లో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రైటింగ్, బట్ దాని క్వశ్చన్ పేపర్లో తప్పనిసరిగా మనకు దేని మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఫోనెటిక్స్ మీద రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కావాలనుకున్నటువంటి టెట్ 2 మిత్రులంతా కూడా మరియు ఇన్ సర్వీస్ స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావడానికి తప్పనిసరిగా ఈ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని క్లియర్ చేసుకోవాలంటున్నాం కదా. కాబట్టి ఈ టెట్ 2 ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రమోట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ప్లస్ బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ ఫోనెటిక్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓవరాల్గా ఏం పెట్టాడు సిలబస్లో చూడండి. ఓవెల్ కాన్సోనెంటల్ సౌండ్స్ అండ్ దేర్ ఐడెంటిఫికేషన్ అంటున్నాడు. అంటే ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఓవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్, ఒక పదంలో వాటిని ఇచ్చినప్పుడు వాటి యొక్క ఐడెంటిఫికేషన్. ఇక వాయిస్డ్, వాయిస్లెస్ సౌండ్స్. సాధారణంగా మనకు వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ లారింగ్స్ అని ఉంటుంది. లారింగ్స్, ఈ లారింగ్స్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఒక కపుల్ ఉంటాయి, ఒక పెయిర్ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ యొక్క వైబ్రేషన్ బేస్ చేసుకుని మనం వాయిస్డ్, వాయిస్లెస్ వాటి ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ కూడా అడిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆర్టికులేషన్ అంటే హౌ ఏ సౌండ్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ఇన్వాల్వింగ్ ఆల్ అవర్ స్పీచ్ ఆర్గాన్స్. ఏ విధంగా ఒక సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, ఏ విధంగా ఒక సౌండ్ని మనం ఆర్టికులేట్ చేస్తాం, ఆ ఆర్టికులేషన్కు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ కూడా. ఫోనీమ్స్ అని అంటే ఇది సౌండ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫోనీమ్స్ అని అంటే ఇది సౌండ్స్కు సంబంధించినటువంటి ఇది సౌండ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఓవరాల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సౌండ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా. మనం ఇదే విషయాన్ని ఓవెల్ కాన్సోనెంటల్ సౌండ్స్ దగ్గర కూడా మనం డిస్కస్ చేస్తాం. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్, బట్ హియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓవెల్ సౌండ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫోనిమ్ అనేటువంటి ఈ 2 కేటగిరీస్ కింద ప్రశ్న తయారు చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇక మార్ఫిమ్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి మీనింగ్ఫుల్ యూనిట్స్ని ఆ మీనింగ్ఫుల్ యూనిట్గా ఫర్దర్గా మళ్ళీ డివైడ్ చేయలేకపోతే అటువంటి మీనింగ్ఫుల్ యూనిట్ని ఏమంటామంటే మార్ఫిమ్ అని అంటాం. మార్ఫిమ్కు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కూడా మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇక సిలబల్స్, ఏదైనా ఒక వర్డ్ కొన్ని సిలబల్స్ సహాయంతో ఏర్పడి ఉంటుంది. ఒక వర్డ్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ సిలబల్స్, సిలబిఫికేషన్, ఏ విధంగా మనకి ఆ సిలబల్స్ను ఫామ్ చేయాలి అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సిలబల్స్కి ఎదురుగా ఐడెంటిఫికేషన్ మరియు క్లాసిఫికేషన్ అన్నాడు కదా. ఒక వర్డ్లో ఉండేటువంటి సిలబల్స్ యొక్క నంబర్ని ఆధారంగా చేసుకొని ఆ వర్డ్స్ని కొన్ని గ్రూప్స్గా మనం డివైడ్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం. ఆ క్లాసిఫికేషన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ ఏ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా లేనటువంటి ఒక పెక్యులర్ ఫీచర్ ఇంగ్లీష్కి ఉంటుంది. అదే స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. స్పీకర్ ఒక ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ని అప్లై చేయడం మరియు పిచ్ లెవెల్స్లో వేరియేషన్ చేయడం, ఈ 2 అంశాలను మనం స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అని అంటాం. వీటినే డయాక్రిటికల్ మార్క్స్ అని అంటాం. ఈ స్ట్రెస్, ఇంటోనేషన్ రెండింటిని అప్లై చేసేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని స్పీకర్ యొక్క ఎఫిషియన్సీ ఓవర్ ద లాంగ్వేజ్, ఎఫిషియన్సీ ఆర్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ని అంచనా వేయడానికి లిజనర్కి ఛాన్స్ ఉంటుంది. ఇక సైలెంట్ లెటర్స్. ఎస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక మిక్చర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక కంగ్లామరేట్. అంటే ప్రపంచంలో ఉండేటువంటి చాలా లాంగ్వేజెస్, ముఖ్యంగా గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ ఈ ఇంగ్లీష్లో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉన్నాయి. అందువల్ల సైలెంట్ లెటర్ అనేటువంటి ఒక పెక్యులియర్ ఫీచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వస్తుంది. ఏ పదంలో ఏ లెటర్ సైలెంట్ అనేటువంటి దాని మీద నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి చెందినటువంటి మనకి ఐడియా ఉందా లేదా, దానికి అనుగుణంగా మనం పిల్లలకి టీచ్ చేయగలుగుతామా లేదా అనేటువంటి ఒక స్టూడెంట్ టీచర్కి ఉండాల్సినటువంటి నాలెడ్జ్ని ఇక్కడ చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆడ్ సౌండ్స్, ఏదైనా ఒక అక్షరము ఒక పదంలో ఒకలాగా, మరో పదంలో మరోలాగా
పలికే అవకాశం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో అది షార్ట్ లాంగ్ అనేటువంటి ఆ ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్ని ఇన్వాల్వ్ అయినటువంటి ఓవెల్ని బేస్ చేసుకొని షార్ట్ ఓవెల్ సౌండా లాంగ్ ఓవెల్ సౌండా దాన్ని బట్టి దాని యొక్క సౌండ్ మారడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక కేటగిరీగా తీసుకోవాలి. ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 44 ఫోనిమ్స్ ఉన్నాయి, 44 సౌండ్స్ ఉన్నాయి. ఉన్నదేమో 26 అక్షరాలే, అయితే 44 సౌండ్లు వస్తాయి. ఈ 44 చాలా వరకు కాన్సోనెంటల్ సౌండ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మరియు ఈ ఓవెల్ నుంచి వచ్చేటువంటి ఆల్మోస్ట్ 20 సౌండ్స్ ఉంటాయి ఓవెల్స్ నుంచి. ఆ సౌండ్స్ని ఐడెంటిఫై చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ ఓవెల్ సౌండ్స్లో అయినా కాన్సోనెంట్ సౌండ్స్లో అయినా కూడా మన అంచనాలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా కొన్ని సౌండ్స్ మనకు కనపడతాయి. ఫోనిమ్స్ 44 ఫోనిమ్స్లో వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేయాలి. ఇక్కడ ఆడ్ సౌండ్స్ అని ఒక చిన్న టర్మ్ ఇచ్చేసి ఆర్గనైజర్ మనల్ని ఆలోచన చేసుకోమంటున్నాడు. మరి ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఆడ్ సౌండ్సా లేకపోతే ఫోనిమ్స్లో ఉండేటువంటి ఆడ్ సౌండ్స్ అనేటువంటి క్లారిటీను కొంచెం మిస్ అవుతుంది కదా. ఎనీహౌ బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆడ్ సౌండ్స్. సో దట్స్ వై both will be considered in order to supply for your understanding. Okay, so ఇది ఓవరాల్గా సిలబస్. చూడండి, ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారో ఈ ఫొనెటిక్స్ మీద 2 లేదా 3 ప్రశ్నలు తప్పనిసరిగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ బి ఫెమిలియర్ టు ద టీచర్ దో హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు టీచ్ అనదర్ సబ్జెక్ట్. మీరు మ్యాథమెటిక్స్ని టీచ్ చేసినా, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఈవెన్ అదర్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ కాకుండా తెలుగు, హిందీలు మీరు టీచ్ చేస్తున్నా కూడా ఈ ఇంగ్లీష్ ఫొనెటిక్స్ మీద మీకు క్లారిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీనిని ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓవరాల్గా 30 మార్కుల్లో 2 నుంచి 3 మార్కులు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక ఏరియాని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్క విషయాన్నే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఓవరాల్గా ఫొనెటిక్స్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇంతవరకు వాట్ ఈజ్ ఫొనెటిక్స్, హౌ ఇంపార్టెంట్ దట్ పర్టికులర్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఈజ్, ఇటువంటి విషయాలను నేను డిస్కస్ చేసి ఉన్నా కదా. ఇప్పుడు సో ఫొనెటిక్స్ మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఫొనెటిక్స్ అనేటువంటిది ఫోనీమ్స్ అనేటువంటి ఒక టర్మ్ యొక్క స్టడీగా మనం భావించాలి. ఫొనెటిక్స్ అనేటువంటిది లింగ్విస్టిక్ బ్రాంచ్. ఈ ఫొనెటిక్స్ దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి సౌండ్స్ గురించి తెలియజేస్తుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి సౌండ్స్నే మనం ఏమంటున్నామంటే ఫోనీమ్స్ అని అంటున్నాం. గతంలో టెట్కి అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే లాంగ్వేజ్లో ఉండేటువంటి విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్. సో స్పీచ్కు సంబంధించినటువంటి స్మాలెస్ట్ యూనిట్ ఏంది అని గతంలో అడిగి ఉన్నాడు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఫోనిమ్. సో లాంగ్వేజ్లో అతి చిన్న యూనిట్, మాట్లాడడానికి ఉపయోగపడే అతి చిన్న యూనిట్ ఏంటి అంటే మనం ఏం చెప్పాలి, ఫోనిమ్ అని చెప్పాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, లాంగ్వేజ్లో మనకి సెంటెన్సెస్ యొక్క కలయికతో పారాగ్రాఫ్ ఏర్పడుతుంది. ఈ పారాగ్రాఫ్ అనేటువంటిది వేటి యొక్క కలయికతో ఏర్పడుతుంది అంటే సెంటెన్సెస్ యొక్క కలయికతో ఏర్పడుతుంది. సో సెంటెన్సెస్ అనేటువంటివి క్లాజెస్, క్లాజెస్ అనేటువంటివి ఫ్రేజెస్, ఫ్రేజెస్ అనేటువంటివి వర్డ్స్, వర్డ్స్ అనేటువంటివి సిలబుల్స్. ఈ విధంగా టోటల్గా లాంగ్వేజ్ యొక్క హైరార్కీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే పారాగ్రాఫ్ అనేది సెంటెన్సెస్ యొక్క సహాయంతో ఏర్పడుతుంది. సెంటెన్సెస్ అనేటువంటివి క్లాజెస్, ఫ్రేజెస్, వర్డ్స్ మరియు సిలబుల్స్ యొక్క సహాయంతో ఒకదానితో ఒకటి కలవడం వల్ల దాని యొక్క అప్పర్ యూనిట్, బిగ్గర్ యూనిట్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ సిలబుల్స్ అనేటువంటివి సో రిటర్న్ ఫామ్లో అయితే సో లెటర్ యొక్క లెటర్స్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఏర్పడుతుంది. అదే స్పోకన్ ఫామ్లో అయితే లేదా ఓరల్ ఫామ్లో అయితే సౌండ్స్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఏర్పడుతుంది. అంటే లాంగ్వేజ్లో రిటర్న్ ఫామ్లో అతి చిన్న యూనిట్ ఏంటి అంటే లెటర్ అని చెప్పాలి. స్పోకన్ ఫామ్లో అతి చిన్న యూనిట్ ఏంటి అంటే ఫోనీమ్ లేదా సౌండ్ అని చెప్పాలి. ఈ సౌండ్స్ గురించి డిస్కస్ చేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏమంటున్నాము అంటే ఫోనెటిక్స్ అని అంటున్నాం. కేవలం సౌండ్స్ గురించి మాత్రమే కాకుండా ఈ సౌండ్స్కు చుట్టుపక్కల ఉండేటువంటి చాలా అంశాలని
ఫోనెటిక్స్ అనేటువంటిది టేకప్ చేస్తుంది. చాలా అంశాలు అంటే సిలబిఫికేషన్ని టేకప్ చేస్తుంది, స్ట్రెస్ని టేకప్ చేస్తుంది, ఇంటోనేషన్ని టేకప్ చేస్తుంది. వాట్ ఎవర్ ద ఐటమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ఆపరేట్ అవర్ స్పీచ్ ఇన్ ద సొసైటీ, దట్ పర్టికులర్ ఐటమ్ విల్ బి క్లియర్లీ డీల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో కాబట్టి ఓవరాల్గా అన్నింటి గురించి ఫోనిమ్సే కాకుండా ఫోనిమ్స్ చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాస్ని గురించి కూడా ఫోనెటిక్స్ హ్యాండిల్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సరే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెటిక్ సింబల్స్ లేదా లెటర్స్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్స్ ఉన్నాయి కదా. ఈ లెటర్స్కే మరి ఒక పేరు ఏంటి అంటే గ్రాఫీమ్స్ అని అంటాం. లెటర్కే మరి ఒక పేరు ఏంటి అంటే గ్రాఫీమ్స్. సో సైజు షేపును కలిగి అర్థాన్ని ఇవ్వలేనటువంటి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని మనం ఏమంటాము అంటే లెటరు లేదా గ్రాఫీమ్ అని అంటాం. వీటినే సింబల్స్ అని కూడా అనవచ్చు, ఆల్ఫాబెటిక్ సింబల్స్ అని కూడా అంటాం. ఓవరాల్గా ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 26 లెటర్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అంటే 26. ఈ 26ని మనం ఎలా డివైడ్ చేసుకుంటాము అంటే వొవెల్స్గా మరియు కాన్సోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. వొవెల్స్గా మరియు కాన్సోనెంట్స్గా 26 లెటర్స్ వొవెల్స్గా మరియు కాన్సోనెంట్స్గా. సో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 21 ఉన్నాయి. కానీ ఈ 26 అక్షరాలు ఓవరాల్గా ఎన్ని సౌండ్స్ని మనకు సప్లై చేస్తాయి అంటే 44 సౌండ్స్ని సప్లై చేస్తాయి. గతంలో టెట్ 2కు అడిగినటువంటి ప్రశ్న ద నెంబర్ ఆఫ్ ఫోనిమ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ అని అడిగి ఉన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఫోనిమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ 44. Now 26 letters of English language so have been producing 44 sounds. So just you have to put in mind that 26 అక్షరాలు 44 సౌండ్స్ను ఏ విధంగా ఇస్తున్నాయి అనేటువంటి ఒక చిన్న క్లారిటీని మనం తెలుసుకోగలిగితే ఓవరాల్గా ఫోనెటిక్స్ మీద మనం చాలా వరకు సబ్జెక్టుని అర్థం చేసుకున్నట్లే అవుతుంది అన్నమాట. చూడండి, 44 సౌండ్స్, ఓవెల్ ఇచ్చేటువంటి సౌండ్స్, కాన్సోనెంట్స్ ఇచ్చేటువంటి సౌండ్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఈ ఓవెల్స్ ఇచ్చేటువంటి ఓవెల్స్ 5 ఉన్నాయి కదా, కానీ ఓవెల్స్ ఇచ్చేటువంటి సౌండ్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. కాన్సోనెంట్స్ 21 ఉన్నాయి కదా, అయితే ఈ కాన్సోనెంట్స్ ఇచ్చేటువంటి సౌండ్స్ ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. మొత్తం సౌండ్స్ ఎన్ని 44 ఉన్నాయి కదా. ఓవెల్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ 20, కాన్సోనెంట్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ 24. గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే విచ్ ఆఫ్ ది బిలో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ అని అడిగి ఉన్నాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్లో ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేసేది ఏంటి అని అడిగినాడు. చూడండి, కాన్సోనెంట్స్ 21 కాన్సోనెంట్స్ 24 సౌండ్స్ చేస్తున్నాయి, కానీ 5 ఓవెల్సే 20 సౌండ్స్ చేస్తున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేసేటువంటి కేటగిరీగా మనం వేటిని తీసుకుంటామంటే ఓవెల్ని తీసుకుంటాం. సో టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వితౌట్ టేకింగ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ ఓవెల్ ఆర్ ఓవెల్ సౌండ్ యూ మే నాట్ ప్రొడ్యూస్ ఈవెన్ సింగిల్ సౌండ్. ఒక్కటి కూడా సౌండ్ చేయలేం మనం. సో ఓవెల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే రేపటి ఎగ్జామినేషన్లో సో ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేసేటువంటి లెటర్ ఏంటి అన్నా లేదా సౌండ్ ఏంటి అన్నా మీరు ఓవెల్ కానీ ఓవెల్ సౌండ్ కానీ చెప్పేటట్లు ఉండాలి. ఓకేనా? 20, 24. అయితే ఫర్దర్గా ఈ 20 ఓవెల్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళా 2 రకాలుగా డివైడ్ చేసినారు. దేనిని ఆధారంగా చేసుకొని ఈ 20 ఓవెల్ సౌండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేసినారు అంటే ఆ ఓవెల్ ఏదైతే ఉందో ఆ ఓవెల్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్లో భాగంగా ఎన్ని ఓవెల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పీచ్ ప్రొడక్షన్. ఏదైనా ఒక మనం సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ సౌండ్ను ప్రొడక్షన్లో భాగంగా ఎన్ని ఓవెల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి అనేటువంటి ఓవెల్ యొక్క నంబర్ను బేస్ చేసుకొని ఈ ఓవెల్ సౌండ్స్ను తిరిగి 2 రకాలుగా డివైడ్ చేసినారు. సో ఒకటి మోనోథాంగ్స్, రెండవది డిప్థాంగ్స్. ఓకేనా? టోటల్గా ఉన్నటువంటి ఓవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 20 ఉన్నాయి. అయితే ఈ 20 ఓవెల్ సౌండ్స్ తిరిగి 2 రకాలుగా డివైడ్ చేయబడినాయి. దేన్ని ఆధారంగా చేసుకొని డివైడ్ చేయబడినాయి అంటే ఒక ఓవెల్ సౌండ్ బయటకు వచ్చేటప్పుడు ఆ సౌండ్ ప్రొడక్షన్లో భాగంగా
ఎన్ని వొవెల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, వైల్ ప్రొడ్యూసింగ్ ఏ వొవెల్ సౌండ్ హౌ మెనీ వొవెల్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అనేటువంటి పాయింట్ని బేస్ చేసుకొని తిరిగి వొవెల్ సౌండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేసినారు. ఇక్కడ మనం ఈ టైటిల్స్ చూస్తూనే చెప్పవచ్చు. ఇది ఏముంది, మోనో అంటే ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో ఏదైనా ఒక వొవెల్ సౌండ్ వచ్చింది అంటే అప్పుడు అటువంటి వొవెల్ సౌండ్ ఏమంటామంటే మోనోప్థాంగ్ అని అంటాం. ఇక్కడ చూడండి, డై ఏదైనా ఒక వొవెల్ సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు సో 2 వొవెల్స్ పార్టిసిపేట్ అయ్యి మనకు వొవెల్ సౌండ్ వచ్చింది అంటే అప్పుడు ఆ విధంగా ప్రొడ్యూస్ చేయబడినటువంటి వొవెల్ సౌండ్ని మనం ఏమంటామంటే డిప్థాంగ్ అని అంటాం. మోనోప్థాంగ్స్ అనేటువంటివి ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చేటువంటి వొవెల్ సౌండ్స్ అన్నటువంటి క్లారిటీ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక సౌండ్ వచ్చినప్పుడు అది వొవెల్ సౌండ్ అయితే ఒకే ఒక వొవెల్తో ఆ సౌండ్ వచ్చింది, ఒకే ఒక వొవెల్ యొక్క కాంట్రిబ్యూషన్తో ఆ సౌండ్ వచ్చింది అని మనం క్లియర్గా చెప్పగలుగుతాం కదా. అంటే ఇన్ ఆర్డర్ టు ఎస్టిమేట్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ దట్ పర్టికులర్ వొవెల్ సౌండ్ మనం చెప్పగలుగుతాం కదా. అందుకనే ఈ మోనోప్థాంగ్స్కి మరి ఒక పేరు ఏంటి అంటే ప్యూర్ వొవెల్స్ అని పేరు. అంటే ఏ వొవెల్ యొక్క సహాయంతో ఆ వొవెల్ సౌండ్ బయటకు వచ్చిందో, ఏ వొవెల్ యొక్క కాంట్రిబ్యూషన్ లేదా పార్టిసిపేషన్తో ఆ పర్టికులర్ వొవెల్ సౌండ్ డెలివర్ అయిందో, ప్రొడ్యూస్ అయిందో మనం క్లియర్గా చెప్పడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని ఏమంటామంటే ప్యూర్ వొవెల్స్ అని అంటాం. ఓవరాల్గా ఈ మోనోప్థాంగ్స్ లేదా ప్యూర్ వొవెల్స్ అనేటువంటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. సో 12 మోనోప్థాంగ్స్ లేదా సో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్యూర్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ అని అడిగి ఉన్నాడు. సాధారణంగా నెంబర్ ఆఫ్ వొవెల్స్ అంటే మనం 5 పెడతాం కదా. ప్యూర్ వొవెల్స్ అనేటువంటిది ఆ ప్రశ్న అడిగినటువంటి సమయానికి సో చాలామందికి తెలియనటువంటి విషయం అనమాట. మామూలుగా వొవెల్స్ కాన్సోనెంట్స్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ప్యూర్ వొవెల్స్ ఏంటి, ప్యూర్ వొవెల్స్ ఇంప్యూర్ వొవెల్స్ ఏమైనా ఉన్నాయా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేటువంటి విషయాన్ని అప్పటికి చాలామందికి అవగాహన లేదు. సరే, ఎనీహౌ సో ప్యూర్ వొవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 12 ఉన్నాయి. ఓకేనా, అంటే ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చేటువంటి సౌండ్స్ 12 సౌండ్స్ ఉన్నాయి. అవి వొవెల్ సౌండ్సే, ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చింది కాబట్టి ఆ 12 సౌండ్స్ని ఏమంటున్నామంటే మనం మోనోప్థాంగ్స్ అని అంటున్నాం. ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో సౌండ్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి లిజనరు ఏ వొవెల్తో వచ్చిందో దాన్ని నీట్గా, ప్యూర్గా, క్లియర్గా ఎస్టిమేట్ వేయగలుగుతున్నాడు. కాబట్టి ఆ మోనోప్థాంగ్స్ అన్నింటికీ కూడా మరి ఒక పేరు ఏంటి అంటే ప్యూర్ వొవెల్స్ అనేటువంటి పేరు. ఇక డిప్థాంగ్స్, ఈ డిప్థాంగ్స్ని సో మనం ఏమంటాము అంటే గ్లైడ్ వొవెల్స్ అని కూడా అంటాం. గ్లైడ్ వొవెల్స్ లేదా వొవెల్ గ్లైడ్స్ అని కూడా అంటాం. డిప్థాంగ్ అంటే డై అనేటువంటి ఒక చిన్న హింట్ ఇచ్చినాం కదా. ఏదైనా ఒక సౌండ్లో 2 వొవెల్స్ ఒకదానితో ఒకటి కలిసి సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అంటే ఆ విధంగా ప్రొడ్యూస్ చేయబడినటువంటి వొవెల్ సౌండ్ను మనం ఏమంటున్నామంటే డిప్థాంగ్ అంటున్నాం. డిప్థాంగ్ ఈజ్ ఎ సౌండ్ విచ్ కెన్ బి డెలివర్డ్ బై ద ప్రొడ్యూసర్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్ సౌండ్స్. హియర్ దీస్ 2 వొవెల్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద సౌండ్. 2 వొవెల్స్ ఒకదానితో ఒకటి కలిసి సౌండ్ బయటకు వస్తుంది కదా. ఆ 2 వొవెల్స్ కలిసినప్పుడు ఒకదానితో ఒకటి క్లియర్గా మెర్జ్ అయిపోకుండా, మింగిల్ అయిపోకుండా ఒకదానితో ఒకటి ఒకదాని మీద ఒకటి నీట్గా జారుతున్నటువంటి సెన్సేషన్ మనకి ఆ సౌండ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ చెప్తున్నా ఏంటి అంటే సో లైట్ అనేటువంటి ఒక వర్డ్ చెప్పిన లైట్. సో లైట్ అనేటువంటి వొవెల్లో, లైట్ అనేటువంటి ఒక వర్డ్లో దాని యొక్క సౌండ్లో ఏ మరియు ఐ రెండింటిని మనం 2 వొవెల్స్ యొక్క పార్టిసిపేషన్తో ఆ సౌండ్ లైట్ ఆ ఈ 2 సౌండ్స్ ఒకదానితో ఒకటి కలిసి సో ప్యారలల్గా జర్నీ చేసినట్లుగా మనకి ఆ సౌండ్ యొక్క డెలివరీలో కనపడుతుంది కదా. అంటే 2 వొవెల్స్ పార్టిసిపేషన్తో వచ్చినటువంటి సౌండ్స్ని ఏమంటామంటే డిప్థాంగ్స్ అని అంటాం. ఈ డిప్థాంగ్లో భాగంగా 2 వొవెల్స్ ఒకదాని మీద ఒకటి జారుతున్నట్లు ఫీల్ ఉంటుంది కాబట్టి వాటికి ఏమని పేరు అంటే గ్లైడ్ వొవెల్స్ అని పేరు. ఈ గ్లైడ్ వొవెల్స్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. మొత్తం వొవెల్ సౌండ్స్ 20 ఉంటే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చినటువంటి మోనోప్థాంగ్స్ లేదా ప్యూర్ వొవెల్స్ 12 ఉంటాయి. 2 వొవెల్స్ యొక్క పార్టిసిపేషన్తో వచ్చినటువంటి డిప్థాంగ్స్ లేదా గ్లైడ్ వొవెల్స్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఇది వొవెల్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే చాలా మెటీరియల్స్, చాలా బుక్స్లో ఈ మోనోప్థాంగ్స్ని తిరిగి 2 రకాలుగా డివైడ్ చేస్తామని, ఒకటి లాంగ్ వొవెల్స్ అని, రెండోది షార్ట్ వొవెల్స్ అని. అంటే
పార్టిసిపేట్ అయినటువంటి ఆ వొవెల్ యొక్క ప్రొనౌన్సియేషన్ని ఆధారంగా చేసుకొని లాంగ్ వొవెల్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందా లేదా షార్ట్ వొవెల్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా అనేటువంటి విషయాన్ని చెబుతుంటారు. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది రూల్ ఓరియంటెడ్ కాదు, ఇట్ ఈజ్ సెన్స్ ఓరియంటెడ్ అండ్ యూసేజ్ ఓరియంటెడ్. దట్స్ వై ఏ పర్టిక్యులర్ వొవెల్ మే బీ యాక్టెడ్ యాజ్ ఏ లాంగ్ వొవెల్ ఇన్ సర్టన్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్ ఇట్ మే చేంజ్ ద రోల్. కాబట్టి ఈ నెంబర్ మీద పెద్దగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పనిలే. మోనోథాంగ్స్లో ఎన్ని లాంగ్ వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని షార్ట్ వొవెల్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఏదైనా ఈ మోనోథాంగ్స్కు లిస్టును మనం చూసినట్టయితే షార్ట్ ఏంటి లాంగ్ ఏంటి ఐడెంటిఫై చేయవచ్చు. కానీ ఈ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఆ వర్డ్లో ఉండేటువంటి దానికి అటు ఇటు ఉన్నటువంటి కాన్సనెంట్స్ కొంతవరకు దాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి లాంగ్ వొవెల్స్ ఎన్ని షార్ట్ వొవెల్స్ ఎన్ని అనేటువంటి క్లాసిఫికేషన్ని నేను వెళ్లకుండా ఇంతటితో ఇక్కడికి మోనోథాంగ్స్ అనేటువంటి విషయంతోనే ఆపేస్తున్నా. రైట్, ఓవరాల్గా 26 alphabetic symbols, 26 letters of English language, 26 graphemes of English language can produce 44 sounds or phonemes in English language. These 44 sounds can be divided into two categories, the sounds of vowels and sounds of consonants. Sounds of vowels ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి. Sounds of consonants అంటే కాన్సోనెంట్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ఎన్ని ఉన్నాయి 24 24 ఉన్నాయి. ఓకేనా. వొవెల్ సౌండ్స్ తిరిగి ఎన్ని వొవెల్స్ సౌండ్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకొని మనం మోనోథాంగ్స్ డిప్థాంగ్స్ అని 2 రకాలుగా వొవెల్ సౌండ్స్ని డివైడ్ చేస్తాం. ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో ఏదైనా వొవెల్ సౌండ్ వచ్చింది అంటే ఏ వొవెల్తో వచ్చిందో మనం క్లియర్గా ఎస్టిమేట్ చేయగలుగుతాం. కాబట్టి మోనోథాంగ్స్కి మరి ఒక పేరు ఏంటి అంటే ప్యూర్ వొవెల్స్ అని పేరు. ఓకే, 2 వొవెల్స్ యొక్క పార్టిసిపేషన్తో మనకి సౌండ్ వచ్చిందంటే దానిని ఏమంటామంటే డిప్థాంగ్ అని అంటాం. ఇక్కడ ఒక వొవెల్ మరొక వొవెల్ మీద జారుతున్నటువంటి ఫీలు మనం ఆ శబ్దాన్ని విన్నా ప్రొడ్యూస్ చేసినా కలుగుతుంది. కాబట్టి వీటికే గ్లైడ్ వొవెల్స్ అని కూడా పేరు. మోనోథాంగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. డిప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. డిప్థాంగ్ అనేటువంటిది ఒక గ్రీక్ వర్డ్, గ్రీక్ ఆరిజినేటెడ్ వర్డ్ డిప్థాంగ్ అనేది. డిప్థాంగ్ అంటే గ్రీకులో అర్థం ఏంటి తెలుసా? డబుల్ సౌండ్ అని అర్థం. దాని నుంచి డిప్థాంగ్ అనేటువంటిది పుట్టిందనమాట. ఓకే, ఎనీహౌ కాన్సనెంట్స్ 24 ఉన్నాయి కదా. ఈ 24ని మనం ఒక్కసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాన్సోనెంటల్ సౌండ్స్. ఓవరాల్గా ఉండేటువంటి 44 సౌండ్స్లో కాన్సోనెంటల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పినామంటే 24 సౌండ్స్ ఉన్నాయి అని చెప్పినాం. చూడండి, మనకి నో ప్రాబ్లం. మనం ఒక హ్యూమన్ బీయింగ్లో ఎన్ని స్పీచ్ ఆర్గాన్స్ ఉంటాయో ఒక్కసారి చూద్దాం. అంటే హౌ మెనీ స్పీచ్ ఆర్గాన్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ సౌండ్. మన యొక్క బాడీలో ఏ ఒక్క ఆర్గాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్తోనో ఏ 1-2 ఆర్గాన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్తోనో సౌండ్ వచ్చేది కాదు. చాలా ఆర్గాన్స్ కోఆర్డినేటెడ్గా ఒకదానితో ఒకటి కలిసి మనకు ఒక సౌండ్ని బయటికి తీసుకొస్తున్నాయి. అసలు ఏమేమి స్పీచ్ ఆర్గాన్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. చూడండి, నోస్ అనేటువంటిది స్పీచ్ ఆర్గానే. నోస్లో కూడా మనం ఏం చెప్తామంటే నాజిల్. ముక్కు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి సౌండ్ను చేయించడానికి ఉపయోగపడతాయి. లిప్స్ ఇవి కూడా సౌండ్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. బైలేబియల్ అనేటువంటి సౌండ్స్ను ఈ పెదాల ద్వారా, ఈ పెదము అప్పర్ లిప్ లోయర్ లిప్ అని మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఇక లోపలికి వెళ్తే మనకు టంగ్ ఉంటుంది. టంగ్ ఈ టంగ్ కూడా టిప్, బ్లేడ్, ఎడ్జ్ ఈ రకమైనటువంటి పదాలను బేస్ చేసుకొని టంగ్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. మొత్తానికి నోస్, లిప్స్, టంగ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈ టంగ్ యొక్క రూఫ్ని మనం ఏమంటామంటే ప్యాలెట్ అని అంటాం. టంగ్ యొక్క రూఫ్ని ప్యాలెట్. మానవ శరీరంలో ఉండేటువంటి స్పీచ్ ఆర్గాన్స్ మీద నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. నాజిల్స్ ముక్కు రంధ్రాలు, మరియు లిప్స్, టంగ్ పైన ఉండేటువంటి ప్యాలెట్. ఈ ప్యాలెట్ని సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ అని కూడా అంటాం. ఓకే, ఈ టంగ్ ప్యాలెట్. ఇక ఈ టంగ్ చుట్టూ గాడ్స్ లాగా మనకు ఉండేటువంటి వీటిని ఏమంటామంటే ఆల్వియోలర్ రిడ్జ్ అని అంటాం.
ఆల్వియోలర్ రిడ్జ్. సో పళ్ళు కాదు కానీ పళ్ళను పట్టి ఉంచినటువంటి ఆ గమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ గమ్స్ వాటి యొక్క వరుసను ఏమంటామంటే ఆల్వియోలర్ రిడ్జ్ అని అంటాం. ఓకేనా. నోస్, లిప్స్, టంగ్, ప్యాలెట్, ఆల్వియోలర్ రిడ్జ్. కొంచెం నేను లోపలికి వెళ్తున్నా. సో ఇక్కడ మనకి ఆహారాన్ని లోపలికి తీసుకున్నప్పుడు ఆహారాన్ని జీర్ణాశయంలోకి తీసుకుపోయేటువంటి ఒక పైపు ఉంటుంది, మరియు రెస్పిరేషన్లో భాగంగా ఒక పైపు మనకు ఉపయోగపడుతుంది. ఆ పైపుని ఏమంటాము అంటే విండ్ పైప్ అని అంటాం. విండ్ పైప్. ఇది కూడా ఏదైనా ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేయడంలో భాగంగా అది కూడా వర్క్ చేస్తుంది. ఇక ఇక్కడ ఉండేటువంటి దీనిని ఏమంటామంటే లారింగ్స్ అని అంటాం. లారింగ్స్. దీనినే మన బయాలజీ మాస్టరు వాయిస్ బాక్స్ స్వరపేటిక అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటాడనమాట. ఈ లారింగ్స్లో భాగంగా 2 లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. పెదవి ఆకృతిలో 2 ఆకారాలు ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ పెదవి ఆకృతిలో ఉండేటువంటి ఈ ఆకారాలని ఏమంటున్నామంటే వోకల్ కార్డ్స్ అని అంటున్నాం. ఈ వోకల్ కార్డ్స్ అనేటువంటివి ఏదైనా ఒక సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు విపరీతమైనటువంటి వైబ్రేషన్స్కు గురి కావడము కానీ గురి కాకుండా ఉండడము కానీ జరుగుతుందన్నమాట. ఓకేనా. సో సరే, ఎనీహౌ లారింగ్స్. ఈ లారింగ్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి లారింగ్స్కి, ఇక్కడ ఉండేటువంటి స్పైనల్ కార్డ్కి మధ్యలో ఉండేటువంటి ఈ స్పేస్ని ఏమంటామంటే గ్లాటిస్ అని అంటాం. ఓకేనా. సో నాజల్స్, లిప్స్, టంగ్, ఆల్వియోలర్ రిడ్జ్, ప్యాలెట్, విండ్ పైపు, ఎ పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్. వాటిని ప్రిజర్వ్ చేయడానికి, వాటికి సేఫ్ గార్డ్గా లారింగ్స్ ఉంటుంది. లారింగ్స్కి మరియు స్పైనల్ కార్డ్కి మధ్యలో ఉండేటువంటి ఆ స్పేస్ని ఏమంటామంటే గ్లాటిస్ అని అంటాం. వోకల్ కార్డ్స్ లిప్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి చాలా థిన్ ప్లేట్స్ అనమాట. సో ఇవి చిన్న గాలి వచ్చిన రెపరెపలాడేటువంటి థిన్ ప్లేట్స్. అవి మనకు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ఆడమ్ శాపిల్ అంటాం కదా, బయటికి కనపడుతుంది కదా, దీని వెనుక ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని లారింగ్స్ అని అంటాం. ఆ లారింగ్స్ లోపల వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఇక కొంచెం కిందికి వస్తే మన చెస్ట్ మీద ఉండేటువంటి మజిల్స్ కూడా మనకి సౌండ్ ప్రొడక్షన్లో భాగంగా ఉపయోగపడతాయి. ఇంకొంచెం కిందికి వెళ్తే లంగ్స్ కూడా, అంటే లంగ్స్, మజిల్స్ ఆఫ్ ద చెస్ట్, అండ్ దెన్ లారింగ్స్, వోకల్ కార్డ్స్, గ్లాటిస్, విండ్ పైపు. ఇక్కడ కొండ నాలుక అని ఒకటి ఉంటుంది. సో కొండ నాలుక అంటే నాలుకకు చివర. సో దాన్ని ఊలా అని అంటాం. ఇది కూడా ఒక స్పీచ్ ఆర్గానే. సో ఇన్ని ఆర్గాన్స్ ఒకదానితో ఒకటి కోఆర్డినేటెడ్గా కలవడం వల్ల ఒక సౌండ్ హ్యూమన్ బాడీ నుంచి బయటకు వస్తుంది. ఈ స్పీచ్ ఆర్గన్స్ మీద ఒక చిన్న క్లారిటీ ఉండాలి. సరే, కాన్సోనెంటల్ సౌండ్స్ని చెబుతూ మనం ఎందుకు ఈ స్పీచ్ ఆర్గాన్స్ని డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఈ స్పీచ్ ఆర్గాన్స్లో భాగంగా లారింగ్స్లో లేదా వాయిస్ బాక్స్లో ఒక పెయిర్ థిన్ ప్లేట్స్ ఉంటాయని చెప్పినాం కదా, వాటిని వోకల్ కార్డ్స్ అంటున్నాం కదా. వోకల్ కార్డ్స్ యొక్క వైబ్రేషన్ని ఆధారంగా చేసుకొని బై కన్సల్టింగ్ అండ్ కన్సిడరింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ వోకల్ కార్డ్స్, కాన్సోనెంటల్ సౌండ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అగైన్. మళ్ళా కాన్సోనెంటల్ సౌండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఒక్కసారి ఆ డివిజన్ ఏంటో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.